హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో చేపల జన అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి బంగారు చేపలు ఉంటాయి కదండి, బంగారు చేపల జన అండి. ఇది ప్రెగ్నెంట్ లేడీకి చాలా చాలా మంచిదండి. నీట్గా కొంచెం వాటర్ పోసుకొని నీళ్ళు వంపేసుకోవాలి, నీట్గా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. తర్వాత ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు, కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఈ జనని వేసుకోవాలండి. అడగంటకుండా కలుపుకోవాలండి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పసుపు వేయకూడదండి. ఫస్ట్ వేయలేదు, గమనించారా అండి? పసుపు వేయకుండా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేస్తే అడుగంటి మాడుతుందండి మొత్తము, అలా వేయకూడదు. కొంచెం మగ్గాక వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ విడివిడిగా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ బంగారు చేపల జనని ప్రెగ్నెంట్ లేడీకి పెడితే చాలా చాలా హెల్దీ అండి. ఇలా ఫ్రై చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి జనని. సేమ్ ఎగ్ ఫ్రై లాగా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి, కలపకుంటే అడుగంటుతుందండి. చూడండి, అంత ఆయిల్ పోసాం కదా, ఎలా పీల్చుకుందో. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపు, అల్లము వేసుకోండి. వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీరు తెచ్చుకున్నప్పుడు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెము ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. విడివిడిగా కావాలి, కలుపుకుంటూ ఉండండి. చూడండి, కలర్ మారింది. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు చూడండి, కొద్దిసేపు మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ రావాలండి, అప్పుడే అయిపోయింది అన్నట్టు. ఆయిల్ వచ్చింది చూడండి, మళ్ళీ మధ్యలో ఆయిల్ కనిపించలేదు. తర్వాత మళ్ళీ మగ్గాక ఆయిల్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా వచ్చాక ఇక కారం వేసుకోవాలండి తగినంత. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకోవడమే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.